హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన వారాహితో ఫ్రాంచైజ్ చేసేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. బ్రదర్, మేము ఫ్రాంచైజెస్ ఎలా తీసుకోవాలి, సో మేము చేసే వర్క్ ఏంటి, ఏ ప్రాసెస్లో చేయాలి, మాకు ఏ రకంగా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు అన్న టాపిక్ అయితే చాలామంది డిస్కస్ చేస్తున్నారు ఫోన్ కాల్స్ చేసి. సో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రాంచైజీ కానీ లోకల్గా డిస్ట్రిబ్యూటర్స్గా తీసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో వారాహి అన్నది మనకి ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, అలాగే వెబ్సైట్లో కూడా ఉంది. వారాహి.com అని కొడితే మనకి వెబ్సైట్ అయితే వస్తుంది. ప్లేస్టోర్లో ఓన్లీ వారాహి అని టైప్ చేస్తే కనుక మనకి వి సింబల్తో వారాహి అని వస్తుంది, వి మీనింగ్ విక్టరీ. సో ఈ వారాహి యాప్ ద్వారా మనం చేసే ఫెసిలిటీస్ ఏంటంటే కనుక ట్యాక్సీ రైడ్, అంటే మన సొంత సిటీలోనే మన మండలంలోనే ఒక ప్రాంతం నుండి వేరే ప్లేస్కి ఎవరైనా సరే షిఫ్ట్ చేయాలనుకుంటే కనుక బైక్స్ ద్వారా కానీ, ఆటోస్ ద్వారా కానీ, కార్ల ద్వారా కానీ ఈ ట్యాక్సీ రైడ్ ద్వారా మనం బుక్ చేసుకుని పంపించవచ్చు. అదే రకంగా ఫుడ్ డెలివరీ అన్నది మనకి ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిందే. మనకి అదర్వైజ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ రకంగా మన లోకల్లో ఉన్న రెస్టారెంట్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసులకి మనం ఫుడ్ కానీ షిఫ్ట్ చేయడం ఉంటుంది. సో ఈ ఫుడ్లో చాలామంది డౌట్స్ ఉంటుంది, అంటే ఓన్లీ ఫుడ్ అయినా, ఫుడ్ కాకుండా మార్నింగ్ టైంలో టిఫిన్స్ అని, ఆఫ్టర్నూన్ టైంలో ఫుడ్, ఈవినింగ్ టైంలో స్నాక్స్, మళ్ళీ నైట్ టైంలో ఫుడ్, ఈ రకంగా మనం ఫుడ్ డెలివరీ చేయొచ్చు. అదే రకంగా గ్రాసరీ డెలివరీ చాలా ఇంపార్టెంట్. సో గ్రాసరీ చూసుకుంటే కనుక మనం చికెన్ కానీ, మటన్ కానీ, లేదంటే వెజిటేబుల్స్ కానీ, లేదంటే ఏదైనా గ్రాసరీ సామాన్లు కానీ ఏదైనా సరే మనం ఇన్ టైంలో, అంటే ఒక ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఒక 10 to 20 మినిట్స్లోనే హోమ్ డెలివరీ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో అదే రకంగా పికప్ అండ్ పార్సల్ సర్వీస్, అంటే స్కూల్ పిల్లలు డ్రాప్ చేయడానికి కానీ, లంచ్ బాక్స్ షిఫ్ట్ చేయడం కానీ, అదేవిధంగా స్ట్రీట్ సంబంధించి ఏదైనా ఫుడ్స్ ఉంటాయి మనకి, అంటే మనకి ఒక బిర్యానీ 300 రూపీస్ పెట్టి కొనే క్యాండిడేట్స్ ఉంటారు మార్కెట్లో. అదే రకంగా 100 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసే క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో ఏ రకంగా కావాలంటే ఆ రకంగా, క్వాంటిటీ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ వాళ్ళకి నచ్చిన మెథడ్లో వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆ రకంగా స్ట్రీట్ ఫుడ్స్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. అదే రకంగా ఫుడ్ డెలివరీ, అదే రకంగా మనకేంటంటే హోమ్స్ రెంట్స్ అండ్ సేల్స్ బుకింగ్, అంటే మనకేంటంటే చాలా మనకి కొంతమంది ఏదైనా షిఫ్టింగ్ వెళ్ళినప్పుడు మనకి ఏదైనా రూమ్స్ స్టే చేయాలన్నా, లేదంటే హౌస్కి రెంట్స్ కావాలన్నా, లేదంటే హౌస్ అమ్మాలన్నా, కొనాలన్నా, సో ఇలాంటి సర్వీసెస్ కూడా మనం లోకల్గా ప్రొవైడ్ చేయొచ్చు. అదేవిధంగా మన లోకల్లో ఇంకా మోర్ దెన్ షాప్స్ ఉంటాయి, స్లిప్పర్ షాప్స్ అని కానీ, లేదా మొబైల్ షాప్స్ కానీ, లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, సో ఇలాగ గ్రాసరీ ఐటమ్స్ కానీ, ఇలాంటి గోడౌన్స్ సంబంధించి ఏదంటే కనుక లోకల్ షాప్ యాడ్ చేసుకోవచ్చు. సో అదే మాదిరి మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సర్వీస్ అన్నది మన లోకల్లో ఉన్న ఎవరైతే 10th కానీ, ఇంటర్ కానీ, బీటెక్ కానీ చేసిన అన్ఎంప్లాయిడ్ అయితే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఏదైనా స్టాఫ్ నీడ్ ఉన్న కంపెనీస్కి మన స్టాఫ్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇలాగ మనకు ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే బ్యూటీ పార్లర్ సర్వీస్ అని కానీ, పర్సనల్ నీడ్స్ కానీ, లేదంటే ఆ డాక్టర్స్ని హోమ్కి పంపించడం కానీ, అలాగే హౌస్కి సంబంధించి ఏదైనా ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, మెకానికర్స్ కానీ ఇలాంటి వాళ్ళని పంపించడం, అలాగే హోమ్ ట్యూషన్స్ చెప్పే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, అలాగే హౌస్ కీపింగ్ సంబంధించి ఏదైనా సరే మన కుకింగ్ మనుషులు కానీ, లేదంటే చైల్డ్ కేర్ మెంబర్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఇలాగా మనం, అలాగే అదేవిధంగా హ్యాండింగ్ సంబంధించి ఎలక్ట్రీషియన్స్, మన టీవీ మెకానిక్స్ కానీ, ఫ్రిడ్జ్ మెకానిక్స్, ఏసీ మెకానిక్స్ ఇలాంటి వాళ్ళని హోమ్కి పంపించడం. ఈ రకంగా మనం ఏంటంటే కంటెంట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఒక లోకల్ అయితే షాప్స్ అయితే ఉన్నాయో ఆ లోకల్ షాప్స్ మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఆన్ బోర్డ్ చేసి ఎవరైతే కస్టమర్కి, క్లయింట్కి దీని నీడ్ అయితే ఉందో ఆ నీడ్ని ప్రొవైడ్ చేస్తామండి. అంటే యాజ్ ఏ మీడియాటర్గా ఉండి మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా మీడియాటర్గా ఉండి చేయడం వల్ల మనకి వచ్చిన ప్రాఫిట్ ఏంటో కనుక మనకి యాజ్ ఏ క్లయింట్ నుంచి కమిషన్ రూపంలో మనకి 10 to 20% కమిషన్ రూపంలో క్లయింట్ నుంచి మార్జిన్ వస్తుంది. అదేవిధంగా వెండర్ అయితే ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం మార్జిన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనకి ఫ్రాంచైజీ సంబంధించి డీటెయిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన వారాహి.com అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఫ్రాంచైజీస్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అంటే ఫ్రాంచైజీ అన్నది మీరు ఏ రకంగా ప్రాజెక్ట్ ఇస్తున్నారు, సో ఆ వారాహి సంబంధించి ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే కనుక మనకి ఏ రకంగా సెటిల్మెంట్ అనేది మనకు ప్రొవైడ్ అవుతుంది, సో మనకి అగ్రిమెంట్స్ ఏంటి, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అన్నది క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ స్టోర్ నుంచి 10 to 25% కమిషన్ అయితే మనం తీసుకోవచ్చు. అలాగే కస్టమర్కి అయితే మనకి 10 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా డెలివరీ ఛార్జ్ కూడా మనకి డిస్టెన్స్ వరకు వస్తుంది. అలాగే ప్రోడక్ట్ మీద ఒక 10 to 15 రూపీస్ ఎక్స్ట్రా మార్జిన్స్ పెట్టుకోవచ్చు. అలాగే డెలివరీ కస్టమర్ నుంచి 10 to 50 రూపీస్ వరకు టిప్స్ అనేది మనకు వస్తున్నాయి. అలాగే స్టోర్ ప్రమోట్ చేయడానికి 300 నుంచి 1000 రూపీస్ స్టోర్ కమిషన్ తీసుకోవచ్చు. అలాగే డెలివరీ బాయ్ ఎవరైనా సరే యాడ్ చేసుకునే కనుక వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి
1000 నుంచి 3000 రూపీస్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యాండీమన్ సంబంధించి సర్వీసెస్ ఎవరైనా చేద్దాం అనుకుంటే కనుక 300 నుంచి 1000 రూపీస్ దాకా మనం ఛార్జ్ అనేది తీసుకుని మనం సర్వీసెస్ అన్నది ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా క్లియర్గా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అంటే వీడియో లాంగ్ అయిపోతుంది, నేను ఎవ్రీ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లాంగ్ అయిపోతుంది. సో మీరు ఒకసారి వారాహి యాప్ చూసి ఒకసారి మీరు క్లిక్ చేసుకోండి. సో దీనికి మీరు పెద్దగా ఏం చేయక్కర్లేదు ఫ్రెండ్స్. మీరు ఏదైతే ఏరియాస్లో ఉన్నారో ఆ ఏరియా సంబంధించి నావిగేషన్ ఇన్పుట్ చేసుకుని ఛార్జెస్ పే చేసుకుంటే సరిపోతుంది. అది వచ్చి మనకు 7,500 నుంచి 15,000 మధ్యలో అయితే గ్రాస్ తీసుకుంటారు ఎవ్రీ మంత్. అంటే 11 మంత్స్ అగ్రిమెంట్ ఇస్తారు. మీరు సార్తో మార్కింగ్ చేసుకొస్తారు. సార్తో మాట్లాడుకుని మీరు 7,000 కానీ 7,500 కానీ తీసుకుని మీరు ఉన్న ఏదైతే సిటీలో ఉన్నారో ఆ సిటీలోనే ఒక డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక క్విక్ కామర్స్ సైట్ మీరు డెవలప్ చేసుకుని జాగ్రత్తగా ప్రమోట్ చేసుకుంటే కనుక మంచి ఇన్కమ్ అనేది స్కోర్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు నేను మరొకసారి చెప్తున్నాను, మన వారాహిలో ఆర్డర్స్ ఏ రకంగా వస్తున్నాయి, బిల్లింగ్ ఏ రకంగా వస్తున్నాయి అనేది కూడా మీకు చెప్తాను. వారాహి సంబంధించి మీకు అడ్మిన్కి సంబంధించి ఒక అడ్మిన్ ప్యానల్ అయితే క్రియేట్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఈ రకంగా అడ్మిన్ ప్యానల్ అయితే ఉంటుంది. సో ఈ ప్యానల్లో ఇక్కడ చూడండి, మనకి ఈరోజు చూసుకుంటే కనుక పలాస నేను ఓపెన్ చేసి చూశాను. ఈ పలాస ఓపెన్ చేసుకునే కొంచెం 2nd మార్చ్ ఇన్ని ఆర్డర్స్ వచ్చే 1 2 3 4 5 6 7 8. సో ఇప్పటికీ 8 ఆర్డర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 8 ఆర్డర్స్లో మనకి ఏమేమి కమిషన్స్ ఎలాగ వచ్చాయి ఏంటనేది అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏంటంటే ఒక యాడ్ ఇక్కడ మీకు ఇలాగ నావిగేషన్ వచ్చేస్తుంది. ఇలాగ అడ్మిన్ ప్యానల్ క్రియేట్ చేసిన కదా క్లయింట్ ఏదైతే ఆర్డర్ పెట్టుకుని చూడండి ఇక్కడ క్లయింట్కి సంబంధించిన అడ్రస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇతను పెట్టుకున్న ఆర్డర్ వచ్చి చికెన్ మొగలాయి బిర్యానీ పెట్టుకుని 280 రూపీస్. సో మనకి మార్కెట్లో ఇది 280 రూపీస్ అంటే ఉందంటే కనుక మనకి స్టోర్ నుంచి మనకి ఒక 60 రూపీస్ కమిషన్ వస్తారు ఫ్రెండ్స్. అంటే మేబీ ఒక 220 నుంచి 240 మధ్యలో స్టోర్ నుంచి మనకి డబ్బులు ఆ ప్రైస్కి మనకి ఇస్తారు. సో మన కస్టమర్కి 280కి అమ్ముతున్నాం, స్టోర్ మనకి ఒక 230కి ఇచ్చినా సరే అప్రాక్సిమేట్గా స్టోర్ నుంచి ఒక 50 రూపీస్ వస్తుంది. అలాగే డెలివరీ ఛార్జ్ ఒక 27 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ రకంగా మనకు ఉంటుంది. చూడండి ఎస్టర్డే కూడా మనకి చాలా ఆర్డర్స్ అయితే మనకి వచ్చాయి. చూడండి ఎస్టర్డే చూసుకుంటే కనుక ఫస్ట్ చూసుకుంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మేబీ 25 ఆర్డర్స్ దాకా మనకు వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ పేజ్ క్లిక్ చేస్తే వస్తాయి. సో మరొకసారి చెప్తాను, బిల్లింగ్ ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సాయిరామ్ మెస్ నుంచి ఏం ఆర్డర్ వచ్చిందో చూడాలనుకుంటే కనుక జస్ట్ ఈ కన్సోల్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ కస్టమర్ అడ్రస్ వస్తుంది, కృష్ణ కస్టమర్ అడ్రస్ వస్తుంది. అలాగే సాయిరామ్ మెస్ ఏదైతే మెస్లో ఆర్డర్ పెట్టుకున్నారో అడ్రస్ వస్తుంది. ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ పెట్టి ఇక్కడ చూడండి వెజ్ మీల్స్ ఫుల్ 150. సో మనకి అప్రాక్సిమేట్గా ఇది 120 రూపీస్కి వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. స్టోర్ అంటే మనకి 30 రూపీస్ కమిషన్ ఇస్తాడు. అండ్ డెలివరీ ఛార్జ్ అంటే ఆ పక్కన అంటే అది 1 కిలోమీటర్ కన్నా తక్కువలో ఉన్న ఆయన పెట్టుకున్నారు కాబట్టి మనకి 10 రూపీస్ అయితే పడ్డది. అంటే టోటల్గా ఒక 40-50 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగ మనకి ఏంటంటే డైలీ ఒక 20 నుంచి 30 ఆర్డర్స్ అయితే మనం ఎర్న్ చేసుకుంటే కనుక పర్ డేకి వచ్చి ఒక 2000 కానీ 3000 కానీ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో రోజుకి ఒక 2000 చూసుకున్నా సరే పర్ మంత్కి వచ్చి 60,000 అబవ్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక మనకి 60,000 రూపాయలు వస్తున్నప్పుడు ఒక 10,000 20,000 రూపాయలు మనకి ఎక్స్పెండిచర్స్ అయిపోయినా సరే అప్రాక్సిమేట్గా ఒక 40 నుంచి 50,000 మనకి ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఉండే కొద్ది గ్రోత్ పెరుగుతుంది తప్ప తగ్గదు. మరొకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఉండే కొద్ది ఇది గ్రాఫ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకంటే ఈరోజు 10 మెంబర్స్ తెలుస్తుంది, రేపు ఇంకో 10 to 20 మెంబర్స్ అలాగే అప్రాక్సిమేట్గా మనకి హై లెవెల్లో మనకి మౌత్ పబ్లిసిటీ ద్వారా పబ్లిసిటీ పెరిగి మనకి ఆర్డర్స్ అయితే పెరగడం వస్తుంది ఫ్రెండ్స్. అదొకసారి గుర్తించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద అయితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్గా మాకు మెన్షన్ చేశారు. కాంటాక్ట్ అడ్రస్ క్లిక్ చేస్తే కనుక మనకి కస్టమర్ కేర్ నెంబర్స్ అయితే కూడా వచ్చాయి. ఒకసారి మాట్లాడండి, లేదంటే నేను కామెంట్స్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి నాతో మాట్లాడినా సరే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? జై హింద్.